కూర చేయబోతున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో మనకు తగినంత ఆయిల్ వేసుకొని పోపుకి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యాక అందులోనే కట్ చేసిన టమాటా ఆనియన్స్ వేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకో. ఇలా టమాటా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోనే సొరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. వీటిని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, మనకి కావలసినంత ఉప్పు, పచ్చికారం, దంచిన పచ్చికారం, రోటిలో దంచిన పచ్చికారం, ముక్కలకు సరిపడా వాటర్ పోసేసుకోవాలి. పచ్చి వేరుశనగల పొడి యాడ్ చేసుకోవాలి. ఆర్గానిక్ పసుపు పొడి వేయడం వల్ల కలర్ అంతగా కనిపించదు. తెల్లవాయలు పొట్టు చేసి ఇలా స్మాష్ చేసి కొద్దిగా వేస్తున్నాను. లేకపోతే పచ్చికారంలోకైనా మీరు దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. కొద్ది గరం మసాలా యాడ్ చేస్తున్నాను. జస్ట్ స్మెల్ కోసం అని, టేస్ట్ బాగుంటుందని. సొరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.